ఒక వ్యక్తి సంపాదన మొదలు కాగానే చేయవలసిన 3 ముఖ్యమైన పనులు. ఫస్ట్‌ది అత్యవసర నిధి ఎమర్జెన్సీ ఫండ్‌ని ఏర్పాటు చేసుకోవడం. ఎందుకంటే ఒక వ్యక్తి జాబ్ చేస్తున్నప్పుడు అతని జాబ్ పోవచ్చు, లేదా మెడికల్ ఎమర్జెన్సీ రావచ్చు, లేదా కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. అందుకని కనీసం 3-6 నెలలకి సరిపడా ఖర్చుల నిమిత్తం అత్యవసర నిధిని ఏర్పాటు చేయాలి. ఈ నిధిని ఎలా సృష్టించాలి? ప్రతి నెల మీరు ఎంత ఖర్చు చేస్తున్నారో అంచనా వేసి, ఆ ఖర్చుల ఆధారంగా మీరు 3-6 నెలల జీవిత ఖర్చుల నిధిని సమీకరించాలి. ఒక ఉదాహరణ చూద్దాం. ఒక వ్యక్తి ఒక నెలకి 30,000 ఖర్చు పెడుతూ ఉంటే, అతను ఎంత అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలంటే కనీసం 90,000 నుండి 1,80,000 వరకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఇక రెండవది జీవిత బీమా. దాన్నే టర్మ్ లేదా లైఫ్ ఇన్సూరెన్స్ అంటారు. జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు, మరణం లేదా తీవ్ర గాయాలు జరిగినప్పుడు కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా బీమా కాపాడుతుంది. మీ కుటుంబం మొత్తం మీకు వచ్చే ఒక్కరి ఆదాయం మీద ఆధారపడి ఉంటే, అనుకోని కారణాల వల్ల మీకు ఏమైనా జరిగితే మీ కుటుంబం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతుంది. కుటుంబం యొక్క జీవన స్థాయి కూడా దిగజారిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే సంపాదించే ప్రతి వ్యక్తి జీవిత బీమా కలిగి ఉండాలి. ఒక ఉదాహరణ, ఒక వ్యక్తి ఏదైనా వెహికల్ లోన్ లేదా పర్సనల్ లోన్, హోమ్ లోన్ తీసుకొని పెద్ద మొత్తంలో ఈఎంఐలు కడుతూ ఉంటే, కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ ఈఎంఐలు కట్టే వ్యక్తి చనిపోతే ఆ ఈఎంఐల భారం కుటుంబం మీద పడుతుంది. దానివల్ల ఆ కుటుంబ పరిస్థితి ఆర్థికంగా తలకిందులు కావచ్చు. అలా కాకుండా ఉండాలంటే తప్పనిసరిగా జీవిత బీమా అనేది తీసుకోవాలి. ఇక మూడవది ఆరోగ్య బీమా, హెల్త్ ఇన్సూరెన్స్. ఇది ఒక ఆరోగ్య రక్షణ పథకం. కొన్ని అనుకోని సర్జరీలు, వైద్య చికిత్సలు, హాస్పిటల్లో చేరడం జరిగితే మీరు బీమా పాలసీ ద్వారా ఆ ఖర్చులను కవర్ చేయవచ్చు. ఈ రోజుల్లో హాస్పిటల్కి ఏదైనా హెల్త్ బాగోలేదని వెళ్తే తక్కువలో తక్కువ 50,000 నుండి 1,00,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఖర్చుల వల్ల ఆర్థిక భారం పడకుండా ఉండాలంటే కంపల్సరీగా కుటుంబం మొత్తం అనేది హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఒక వ్యక్తి సంపాదన మొదలు కాగానే చేయవలసిన 3 ముఖ్యమైన విషయాలు. 1. అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవడం. 2. జీవిత బీమా తీసుకోవడం. 3. ఆరోగ్య బీమా తీసుకోవడం. అత్యవసర నిధి వల్ల కలిగే ప్రయోజనం అవసరమైన సమయంలో ఆర్థికంగా ఉపయోగపడుతుంది. 2వది ఆర్థిక ఒత్తిడిని తగ్గిస్తుంది. 3 ధైర్యం ఇస్తుంది. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకోగలమనే ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే జీవిత బీమా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మొదటిది ఆర్థిక భద్రత ఉంటుంది. 2 80C సెక్షన్ కింద పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. 3 తక్కువ ఖర్చుతో ఎక్కువ రక్షణ కల్పిస్తుంది. ఆరోగ్య బీమా యొక్క ప్రయోజనాలు. మొదటిది ఆరోగ్య ఖర్చుల నుండి రక్షణ కల్పిస్తుంది. 2 80D సెక్షన్ కింద పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. 3 వైద్య సేవలను సులభంగా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.